హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. సాయంకాలం పూట ఏదైనా చట్పటగా తినాలి అన్నా, హెల్దీగా తినాలి అన్నా ఇలా పల్లీలతో చాట్ చేసుకొని తినండి. కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకునే పల్లీ చాట్. దీన్ని పెద్దలు పిల్లలు అందరూ తీసుకోవచ్చు. ఇలా హెల్దీ అయిన చాట్ తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి తయారు ఎలా చేద్దామో చూద్దాం రండి. పల్లీలు 1 కప్పు, మీడియం సైజ్ ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. మీడియం సైజ్ టమాటో 1 తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, పసుపు, కారం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని, బాండీ వేడైన తర్వాత అందులో 1 కప్పు పల్లీలు వేసి సన్నటి మంట మీద వేయించుకోవాలి. గింజలు లోపల వరకు వేగాలి అంటే మంట సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. మంట హైలో పెట్టినట్లయితే త్వరగా వేగుతాయి, కానీ గింజ లోపల వరకు వేగదు. కాబట్టి గింజ లోపల వరకు వేగాలి అంటే మంట సిమ్ములో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు ఏమాత్రం మాడిపోకుండా వేయించుకోండి. సాయంకాలం పూట ఏదైనా చట్పటాగా హెల్దీగా తినాలి అనుకుంటే ఇలా పల్లీలతో చాట్ చేసుకొని తినండి. వేయించుకున్న ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారిన వీటిని పైనుండి పొట్టంతా తీసివేసుకోండి. చేత్తో ఇలా రబ్ చేస్తూ పైనుండి పొట్టంతా తీసివేసుకోండి. పల్లీలకుండే పైపొట్టు తీసిన తర్వాత పల్లీలు చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు వీటన్నింటిని సన్నటి మంట మీద 1 నిమిషం పాటు వేయించుకొని అందులో వేయించుకున్న పల్లీలను అందులో వేసుకోండి. పల్లీలనన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా పల్లీలతో చేసిన చాట్ చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ముందుగా తయారు చేసుకున్న వాటిని బౌల్లో వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. గెస్టులు వచ్చినప్పుడు కానీ కిట్టి పార్టీస్కి కానీ ఇలా పల్లీలతో చాట్ చేసి పెట్టండి, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పల్లీ చాట్ను మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చుక్క నూనె లేకుండా ఉడికించి చేసుకునే పల్లీల చాట్ కూడా ఉంది. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.